గుర్తుదా 50 మంది లేచిపోతారు థియేటర్లో ఏముంది. You should watch. You will get the moral from the film. రోమాలన్నా ఇంకా అలానే ఉన్నాయి చూడండి, ఇంకా పడుకోవట్లేదు అలానే ఉన్నాయి. అఖండ 2లో ఖండాలుగా నరికాడు. ఒక్కొక్క ఖండ పడితే ఖండాల్లో బాలీవుడ్ వాళ్ళు భూతాతం పెట్టుకున్నా కూడా సరిపోదు. ప్రళయం ఉగ్ర రూపం కన్నెర చేస్తే మాడిపోతారు. ఇన్ని రోజులు చెడుగి నరికే కోదమ సింహం తెలరేగితే ఒక ప్రళయం. ఇప్పుడు శివ ఉగ్ర రూపం, శివుడి ఉగ్ర రూపం. అసలు ఆ మంచు గడ్డల్లో మెడకాయ చుట్టూరు తిరుగుతుందన్న కర్ర అది మామూలుగా కాదు. అసలు ఆ త్రిశూలం పట్టుకొని వచ్చే షాట్ ఉంటది, అసలు మామూలు కాదు. ప్రళయం ఉగ్ర రూపం కన్నెర చేస్తే మాడిపోతారు, మసి అయిపోతారు అన్నట్టు. బాలకృష్ణ గారికి వయసు అయిపోతుంటే అలుపు కాదు ఊపు వచ్చేస్తుంది అన్నట్టు చాలా బాగా తీశారు. అసలు బాలయ్య గెటప్ చూస్తూ ఉంటే ఆ ఓల్డ్ బియర్డ్ తోటి అసలు మామూలు లేదన్నా. ఆ విభూతి కుంకుమ పెట్టుకుంటా ఉంటే అసలు ఆ పాప క్యారెక్టర్ అయితే పిచ్చెక్కిచ్చేసాడు. అసలు -9 డిగ్రీలో అసలు అంత ఫైట్ ఎలా చేసాడు నాకు అర్థం కావట్లేదు. ఆ కుంభమేళ షాట్ ఉంటుందన్నా, మామూలు షాట్ కాదు. మ్యాచ్ వచ్చి గుద్ది ఈ మూవీకి వెళ్ళాలి. అసలు బోటి పేగులు తీసుకొని మెల్ల వేసుకొని ఉన్నట్టు అందులో రుద్రాక్ష వేసుకుంటూ మనం అయితే పేగులు వేసుకొని మెల్ల చాలా బాగుంది. నందమూరి తమను కొడతా ఉంటే చెవుల్లోని బ్లడ్ నాకు రాలేదు కానీ, ఎందుకంటే మిగతా వాళ్ళు కారిపోయాయి. నాకైతే గుండె హార్ట్ పేషెంట్ అయితే ఇందులో రావద్దన్న. అసలు బీజిఎం తోటి పిచ్చెక్కిచ్చేసాడు. బాక్సర్ ఆలిపోయేవారు పుర్రె పగిలిపోయాట, అంత బాగుంది అసలు బీజిఎం. అసలు ఇంకా ఏ వుడ్డు లేదు, బాలయ్య వుడ్డే. రేపటి నుండి బాలయ్య బాబు వుడ్డు స్టార్ట్ అయింది, ఇంకెవడు ఆపలేడు. ఇంకా 100 ఏళ్ళు కూడా బాలయ్య బాబు ఇలాగే ఉంటాడు. బోయపాటి గారి కాంబినేషన్ వచ్చిందంటే ఇంకా పిచ్చెక్కిపోయింది అనమాట. గుర్తుదా 50 మంది లేచిపోతారు థియేటర్లో ఏముంది. అన్న తాండవం పూనకాలు అఖండ తాండవం కింద క్యాప్షన్ ఉంది కదా, ఆ తాండవంకి దగ్గర క్యాప్షన్ అన్న, టైటిల్కి దగ్గర క్యాప్షన్ అన్న. అది జనాలు లోపలికి వెళ్ళి సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత సీట్లల్లో కూర్చుంటే ఒట్టు మనం కూడా లేచి తాండవం ఆడతాం. ఏది మామూలు తాండవం కాదు, శివతాండవం ఆడతాం ఒక్కొక్కరు. బాలయ్య బాబు గారు అఘోరాలాగా విశ్వరూపం నట విశ్వరూపం. ఇంకా మీరు ఇంకో మాట చెప్పక్కర్లేదు. అసలు బాలయ్య బాబు, బోయపాటి, తమన్, మన టెడ్డీ, నందమూరి తమన్, ఈ ముగ్గురి కాంబినేషన్ వచ్చిందంటే ఇంకా మాకు సినిమాలో గ్రాఫిక్స్ ఉన్నాయా, స్టోరీ ఉందా, కాన్సెప్ట్ ఉందా, ఇదంతా మాకు అనవసరం అన్న. స్క్రీన్ మీద బాలయ్య బాబు ఉన్నాడు, డైరెక్షన్ బోయపాటి, మ్యూజిక్ ఏమో తమను, చాలు మాకు ఇంకేం అవసరం లేవు. రోమాలన్నా ఇంకా అలానే ఉన్నాయి చూడండి, ఇంకా పడుకోవట్లేదు అలానే ఉన్నాయి అన్న. మామూలు సినిమా కాదు ఇది. మన సనాతన ధర్మాన్ని బాలయ్య బాబు గారు నెత్తి మీద పట్టుకొని సినిమా తీశారు. ఆల్రెడీ మీకు బాలయ్య బాబు గారు శ్లోకాలు చెప్పినా, స్పీచ్ల్లో తెలుగు మాట్లాడినా మీకు తెలుసు ఎంత బాగా మాట్లాడతారో. ఆయనకి తెలుగు సనాతన ధర్మం మీద కానీ మన పౌరాణికాల మీద కానీ ఎంత గ్రిప్ ఉందో మీకు తెలుసు. అఫ్కోర్స్ ఆ బ్లడ్ అలాంటిది. సో అదంతా కూడా సినిమాలో బాగా వాడుకొని చాలా బాగా చూపించారు బోయపాటి గారు మాత్రం. తమని ఇంకా దానికి తగ్గట్టు 90 కొట్టాడేమో, మళ్ళా డౌట్ లేదు ఖచ్చితంగా. అఖండాన్ని మించిపోయి 10 చెప్తున్నా కదన్నా, లేచి తాండవం ఆడతాం అంతే, మామూలుగా లేవు అన్న. అదే చెప్తున్నా కదా, గ్రాఫిక్స్ ఎందుకన్నా మాకు. ఇంకా నేను గ్రాఫిక్స్ గురించి మాట్లాడాను. నాకు అక్కడ బాలయ్య బాబు అఘోరాలాగా కనిపిస్తున్నాడు. బాలయ్య బాబు వచ్చి శివుడి గురించి 4 మాటలు, మన దేవుళ్ళ గురించి 4 మాటలు, ధర్మం గురించి 4 మాటలు, సనాతన ధర్మం గురించి ఇంకో 10 మాటలు, త్రిశూలం తీసుకొని 4 తలకాయలు చాలు. నాకు ఇంకెందుకు నాకు గ్రాఫిక్స్. అక్కడ శివ రూపంలోనే బాలకృష్ణ గారు కనిపిస్తున్నారు త్రిశూలం పట్టుకొని, చాలు ఇంకేం కావాలి. మహేష్ బాబు గారు నంది మీద త్రిశూలం పట్టుకొని వస్తేనే ఉర్రుతొలగిపోయాం. అలాంటిది బాలయ్య బాబు గారు అఘోరాలాగా త్రిశూలం పట్టుకొని వస్తే ఇంకా ఆగుతామా చెప్పండి. అలా ఉంది సినిమా. ఇంకా గ్రాఫిక్స్తో మాకు పని లేదు. బాలీవుడ్కి శూలం ఎప్పుడో దిగిపోయిందన్న, అది ఎప్పుడో దిగిపోయింది. కాకపోతే ఇప్పుడు కింద దింపితే పైనుంచి కూడా బయటకు వచ్చేసింది పైనుండి కూడా కింద దింపితే అలా ఉంది. ఖచ్చితంగా ఇండియా మొత్తం కాదు, ఇది గ్లోబల్ రీసౌండ్ వస్తుంది జై బాలయ్య అని. ఆల్రెడీ డాలర్స్లో మనకి స్పీకర్లు వలిగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు థియేటర్ స్క్రీన్లు కూడా చిరిగిపోతాయేమో యుఎస్లో. అలా ఉంది సినిమా. బోయపాటి గారికి ఒకటే మాట చెప్తా అన్న, మీరు ఇంకెవరితోనూ సినిమాలు తీయకండి, బాలయ్య బాబు గారితో మాత్రమే తీయండి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని పెట్టుకోండి అంతే. ఇంకా మీరు లైఫ్ లాంగ్ బాలయ్య బాబు గారితో సినిమాలు తీద్దాం ఫిక్స్ అయిపోండి. అలానే ఇలాంటి సినిమాలే తీయండి, మీరు ఇంకా బయటికి వేరే స్టోరీలకు వెళ్ళకండి. అఖండ 2 ఎలా ఉంది?
అఖండ 1లో ముక్కలుగా నరికాడు బాలయ్య బాబు. అఖండ 2లో ఖండాలుగా నరికాడు. ఒక్కొక్క కండ పడితే ఖండాల్లో బాలీవుడ్ వాళ్ళు భూతాతం పెట్టుకున్నా కూడా సరిపోదు. మంచి బ్లాక్ బస్టర్. అమెరికాలో ముక్క, ఆస్ట్రేలియాలో ముక్క పడిందా? చెప్తున్నాగా ఖండాలుగా నరికాడు. అసలు ఆ త్రిశూలం ఆడిన విధానం శివుడు రుద్రతాండవం చేసినట్టు చూపించాడు బాలయ్య బాబుని. అసలు బాలయ్య బాబుని వాడాలంటే బోయపడిచిన తర్వాత అనిపించింది. అసలు ఏం పెర్ఫార్మెన్స్, ఏం యాక్టింగు. తమన్ కొట్టిన కొట్టుడికి బాక్సులు వలిగిపోతున్నాయట. తమను డప్పు ఎక్కడ చేయించాడు నాకు తెలియదు, కానీ నాకు తెలిసి తాటాకుల మీద కాకేసి కాల్చి కొట్టినట్టు ఉన్నాడు. శవాలు కూడా లేచి నాట్యం చేస్తున్నాయి థియేటర్ లోపల. స్క్రీన్లు ఊగి తగలబడిపోతున్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్లో బాక్స్ ఆఫీస్ రికార్డ్ బద్దలు కొట్టడానికి వెళ్ళాడు బాలయ్య బాబు. పుష్ప 2 రికార్డులు కూడా పగలగొడుతున్నాం.